daily tasks like smart revision and strategy unless and until you revise, you won't be an expert. 10 బుక్కులు ఒకసారి చదవడం కాదు, ఒక బుక్ను 10 సార్లు చదవండి అంటారు ఎవరైనా యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఆ బుక్ కాదు, 10 బుక్కులు చదవకండి, ఒక బుక్ని 10 సార్లు చదవండి. అంటే స్మార్ట్ రివిజన్ ఈజ్ నీడెడ్. స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో చదివామంటే అయిపోయినట్లుగా చాప్టర్ అయిపోయింది అంటే కాదు, ఒక స్ట్రాటజీతో చదవాలి. హార్డ్ వర్క్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓన్లీ హార్డ్ వర్క్తో పనులు అవ్వవు ఇక్కడ. దిర్ షుడ్ బి సమ్ స్మార్ట్నెస్ ఆల్సో. ఒక్కొక్కసారి అంత స్మార్ట్గా మనం లేనప్పుడు ఫ్యాకల్టీ మెంటర్స్ మనల్ని స్మార్ట్గా చేస్తారు. మెంటార్షిప్ మెయిన్స్కి చాలా క్రిటికల్ రోల్. ఆన్సర్ రైటింగ్ రాస్తాం, మన అక్షరం మనం చూస్తే అన్ని బాగానే ఉన్నాయనిపిస్తుంది, కానీ ఫ్యాకల్టీ దృక్కోణంలో చూస్తే, ఒక మెంటార్ దృక్కోణంలో చూస్తే, 2 సార్లు యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చి మెయిన్స్ వరకు రాసిన దృక్కోణంలో చూస్తే, అండ్ ఏ మెంటార్ హూ ఆల్రెడీ క్లియర్డ్ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ సర్వీస్లో ఉండేటువంటి మెంటార్ లైక్ ఉదయ్ కృష్ణారెడ్డి చూస్తే ఆ యాంగిల్ వేరేగా ఉంటుంది. సో వీక్లీ టెస్ట్ ఉంటాయి ఇక్కడ, అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అండ్ వాట్ అట్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ విల్ హ్యావ్ అ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ వీక్లీ టెస్ట్, ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్. కేవలం ఏదో రాసేసి 4 మార్కులు వేసి వెళ్ళిపోవడం కాదండి. మీరు చేసిన దాంట్లో, మీరు రాసిన దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేటువంటిది చెప్పి, ఇలా రాయకూడదు, ఇలా రాయని చెప్పి ఇంప్రూవ్మెంట్ సజెషన్ చేసి ఆ ఆన్సర్ని మళ్ళీ రాయాలి. ఎక్కడైతే మీరైతే తక్కువ మార్కులు వచ్చింటాయి ఆన్సర్ రైటింగ్లో, దాన్ని మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. అలా రాసే విధంగా ఇక్కడ మీకు తయారు చేస్తారు. అండ్ ఎస్ఏ ఎథిక్స్ స్ట్రాటజీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మీ మనస్తత్వం ఏంటి అనేటువంటిది ఎథిక్స్ పేపర్లో బయటపడిపోతూ ఉంటుంది. ఎస్ఏలే కూడా మీ మనస్తత్వం ఏంటి అనేటువంటిది ఎవాల్యుయేటర్ తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ కావాల్సింది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నువ్వు ఎలా ఉంటుంది సొసైటీ అప్రోచ్ అనేటువంటిది దీని నుంచి ఎవాల్యుయేట్ చేస్తారు. డోంట్ టేక్ ఎస్ఏ అండ్ ఎథిక్ ఫర్ గ్రాంటెడ్ బికాస్ ఇట్స్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది యాజ్ యూజువల్ ఏమైనా రాయడమే కాదు, యాజ్ ఎల్రియర్ సే ఇట్ విల్ ఆల్వేస్ బి ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అండ్ యూ హ్యావ్ హిస్టరీ ఆప్షనల్ మెంటార్షిప్. హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేటువంటిది వ్యాస్ట్ ఓషన్ అనమాట. వాట్ నాట్ టు స్టడీ అనేటువంటిది ఫ్యాకల్టీ చెప్తారు, మెంటార్స్ చెప్తారు ఇక్కడ. సో ఏం చదవకూడదు, ఏం తప్పులు చేయకూడదు, ఇది కూడా చెప్తారు. ఏం చదవాలి, ఎలా చదవాలి దాంతోపాటుగా. సో దట్ ఈస్ నీడెడ్. మ్యాక్సిమం స్కోర్స్ తెచ్చుకోవడానికి కూడా ఈ యొక్క ఆప్షనల్ మెంటార్షిప్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చెప్పడం is a part of this program. Evaluation feedback as usual. The faculty is always there to help you, guide you.